మరో చోట అంటాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగే వారు ఎవరంటే కృతజ్ఞత కలిగిన వారే చెల్లించగలుగుతారు. కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞత లేనివాడు చెల్లించలేడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే వాడికి ముందు కృతజ్ఞతా బుద్ధి కావాలి, ఎవరికైనా ఒక మనుషునికి. అయితే ఈ నిలకడ అనే విషయం మనం ధ్యానించుకోబోతున్నాం. దానికి ముందు ఈ కృతజ్ఞత గురించి ఒక మాట చెప్తాను. ప్రతి విషయమందును ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని అన్నాడు కదా. ఎల్లప్పుడూ మనకు పరిస్థితులన్నీ ఒకే రకంగా ఉంటాయా? ఒక్కోసారి ఆనందకరమైన ఘట్టాలు వస్తాయి, ఎగిరెగిరి స్తుతులు చెల్లిస్తాం. ఒక్కోసారి చేదైన అనుభవాలు వస్తాయి, అప్పుడు ఎట్ట చెల్లిస్తాం? ఒక్కోసారి మధురమైన అనుభవాలు కలుగుతాయి, కృతజ్ఞతలు చెప్తాం దేవునికి. ఒక్కోసారి మరెన్నడూ ఇలాంటి పరిస్థితి రాకూడదనేటువంటి పరిస్థితులు వస్తాయి, అప్పుడు ఎట్లా చెప్తాం? కానీ తెస్సలోనిక పత్రిక జస్ట్ పక్కనే ఉంటుందండి, 5వ అధ్యాయం 15-16 వచనం మొదటి నుంచి చూడు చాలు. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మ చాలు, పాయింట్కి వద్దాం, జాగ్రత్తగా వినండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అన్నాడు కదా. మరో చోట అంటాడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అంటాడు. మరి ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాట అసంభవమైతే ఆయన ఎందుకు చెప్పాడు? సాధ్యంగా ఆయన మాట చెప్తే ఆయనకు అవమానం కదా. మరీ అలివిగాని మాటలు చెబుతానేమయ్యా, ఎట్లా సాధ్యమైంది అనం? మనం పరిశుద్ధాత్మ దేవుడిని అడగం, ఎట్లా సాధ్యమైంది దేవా, ఎట్లా కుదురుతుంది? ఎడతెగక ప్రార్థన చేయమంటావు, ఎట్లా కుదురుతుంది? పొద్దున సాయంత్రం చేయటానికి మాకు కష్టం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నావు? కొలసే పత్రికలో నిలకడగా ఉండండి ప్రార్థనలో అంటున్నావు. ఎల్లప్పుడూ ప్రార్థన చేయమంటావు, ప్రార్థనలో నిలకడగా ఉండమంటావు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటావు. మాకేం ఇక వేరే పని లేదా అయింది? ఇక పొద్దస్తమానం ఇక నీకు ప్రార్థన చేయటమను కృతజ్ఞతాస్తుతులు చెల్లించటమేనా ఇక మా పని? ఇక వేరే పనులు ఏం లేవా? ఇది అసాధ్యంలాగా ఉంది కదయ్యా, ఎట్లా చెప్తున్నావు ఇలా చెయ్యమని అన్నది ఒక ప్రశ్న. పిచ్చి ప్రశ్న అయితే కాదులే, మంచి ప్రశ్నే. అది అసంభవం అయితే దేవుడు మనకి అది తన గ్రంథంలో రాయించడు. అది మనకు అసాధ్యం అయితే అది చెయ్యమని దేవుడు మనల్ని బలవంత పెట్టడు. ఓ 30 కిలోలు బరువు కొడుకు మోయగలిగితే తండ్రి వాడికి 15 కిలోలే ఎత్తుతాడు. వాడు ఓవర్ యాక్షన్ చేసి ఇంకో 15 కిలోలు కూడా ఎత్తు డాడీ అన్నాడు అనుకో, 7 సేవలే పో డాడీ పో, ఆ 15 7 పో అంటాడు. అవునా? పొరపాటును కూడా వాడు 30 మోయగలిగే వాడికి 100 నెత్తిన పెట్టడు, 70 నెత్తిన పెట్టడు, 50 నెత్తిన పెట్టడు. వాడు మోయగలిగేంత 30 కూడా నెత్తిన పెట్టడు. అందులో యేసయ్య ముందే చెప్పాడు, నా కాడి సులువు, నా భారము తేలిక అన్నాడు. కాబట్టి అసంభవమైన విషయాలు దేవుడు తన గ్రంథంలోనికి రానివ్వడు. అది సాధ్యమే. ఎలా సాధ్యమైంది, ఎప్పుడు సాధ్యమైంది, ఇదొక్కడ తెలుసుకుంటే చాలు. ఎలా సాధ్యమైంది, ఎప్పుడు సాధ్యమైంది అంటే సాధ్యమైద్ది, కానీ అందరికీ కాదు, కొందరికే. అందరికీ సాధ్యమైద్ది, అయితే టైం పట్టిద్ది. సింపుల్గా చెప్పాలంటే అదొక మెట్టు, అదొక అంతస్తు. ఆత్మీయ జీవితంలో అందరూ ఒకే అంతస్తులో ఉండరండి. పౌలు గారు ఉన్న అంతస్తు వేరు, పేతురు గారు ఉన్న అంతస్తు వేరు, స్టెఫన్ గారు ఉన్న అంతస్తు వేరు, తర్వాత దైవజనులు ఉన్న అంతస్తులు వేరు. విశ్వాసుల్లో, పరిచారకుల్లో, సేవకుల్లో, దేవుని సేవించేటువంటి భక్తులందరూ కూడా ఒకే అంతస్తులో లేరు. అందరూ ఒకే అంతస్తులో ఉండటం సాధ్యం కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. అందరూ ఒకే అంతస్తులో ఉండటం కూడా
రమ్మని పిలుస్తాడు అందరిని ఒక అంతస్తుకి. కానీ వారి వారి స్థితిగతులను బట్టి, అనుకూలతలను బట్టి, ఉపదేశాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అంతస్తులో ఆగిపోతారు. కొంతమంది ఒక్కొక్క అంతస్తు ఎక్కి సాగిపోతారు. కొంతమంది ఏమో, ఇప్పుడు క్రికెట్ మ్యాచే తీసుకోండి. లోకంలో ఈ క్రికెట్ అంటే అందరికీ బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను. గ్రామ స్థాయి, తర్వాత మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి ఉన్నాయి కదా. ఎన్ని స్థాయిలు ఉన్నాయి. ఒకడు ఉంటాడు గ్రామ స్థాయిలోనే ఆగిపోతాడు. మండల స్థాయి ట్రై చేయొచ్చు అంటే చాలే ఇంతవరకు మనకి ఇది ఎక్కువ అంటాడు. ఒకడు అట్లా కాదు, మండల స్థాయిలో ఆడాలంటాడు. ఇంకొకడు మండలానికి పోయి ఆగుతాడు. జిల్లా స్థాయి ట్రై చేయకపోయినామంటే ఏం చేస్తావు, సరిపోద్దులు ఇంతవరకు. ఒకడు జిల్లా స్థాయి ఆడతాడు, జిల్లా స్థాయి ఆడాలి. ఇంకొకడు రాష్ట్ర స్థాయి ఆడాలంటాడు. ఇంకొకడు జాతీయ స్థాయి, ఇంకొకటి అంతర్జాతీయ స్థాయి. అందరూ పోతారా? పల్లెటూళ్ళలో బ్యాట్లు పట్టుకున్నాడల్లా అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోతాడా? వీడు కొడతా ఉంటే, బ్యాట్ తీసుకొని ఆడుతూ ఉంటే, అబ్బా వీడు మామూలు పనోడు కాదురా, వీడు మామూలుగా తయారు కాదురా, అట్రా ఇట్రా అనుకుంటారు చూసేటప్పుడు. కానీ కొద్ది రోజులు ప్రయాణం అయిపోయిన తర్వాత వాడు ఒక స్థాయికి వచ్చాడు, ఆ బ్రేక్ అయిపోతాడు. ఎందుకు అట్లా వారి పరిస్థితులు వాడుకుంటాయి. 1,00,000 వాడి బాధలు వాడికి. వాడు బ్యాట్ పట్టుకున్నప్పుడు వాడు అనుకుంటాడు ఏమని, ఇప్పుడు ఎవరు బాగా ప్లేయర్స్ ఉన్నారు, ఇండియా ప్లేయర్స్ చెప్పండి. సచిన్ టెండూల్కర్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన అదే రిటైర్ అయ్యాడా ఆయన? ప్రజెంట్ ఉన్నోళ్ళు ఎవరు? ఎవరో మరి, విరాట్ కోహ్లీ. సరే, తర్వాత ఎవరున్నారు ఇంకా? ఎవరో లే, సరే వాళ్ళ పేర్లు మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియక. ఒకటనబోయి ఒకటన్నా అనుకో, వాళ్ళ పేర్లు విచిత్రంగా ఉంటాయి. మళ్ళీ తేడా పడిద్ది వ్యవహారం. ఎందుకు ఏమండి? అందరికీ వాళ్ళని చూసి, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ బ్యాట్ పట్టుకున్నాడు వాళ్ళని ఊహించుకుంటాడు, నేను కూడా ఆ రేంజ్లో వెళ్ళాలని. లక్ష్యం ఓకే, కానీ దాన్ని చేరేదానికి ఎక్కాల్సిన మెట్లు ఉన్నాయి. అందరూ ఆశపడతారు కానీ అవి ఎక్కడానికి అందరికీ ఆ లక్ష్యం విషయంలో నిలకడ ఉండదు, ఆ తీర్మానంలో స్థిరత్వం ఉండదు. దానికి కారణం పరిస్థితులు కావచ్చు, వాళ్ళే నిలకడ తక్కువ వ్యక్తులు కావచ్చు, చంచల స్వభావులు కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. కొందరు మాత్రమే వెళ్ళగలుగుతారు. చాలా ఎక్కువ స్థాయిలో వ్యక్తులు బ్రేక్ అయిపోతారు. వాళ్ళ ఆట చూసిన వాళ్ళు అనుకుంటారు ఖచ్చితంగా ఎక్కడికో వెళ్ళిపోతారని. కాదు, ఏదో 1-2 మెట్లు ఎక్కేసి ఇంతవరకు అన్ని చాలించుకుంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థనలో విశ్వాసుల్లాగా స్టార్ట్ అయినటువంటి వాళ్ళు, విశ్వాసులందరూ నిజంగా దేవుని గురించి ప్రకటించేవాళ్ళు, దేవుని పని చేసేవాళ్ళై, దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించే వాళ్ళైతే మన దేశం ఇంతకాలం ఉండకపోవును. మార్పు చెందక ఎప్పుడో మారిపోవును. కానీ అందరూ భక్తి జీవితం ప్రారంభించేటప్పుడు మహా స్పీడ్గా, మహా ఫోర్స్గా, అస్సలు నాయను అన్నట్లుంటుంది. కానీ ఆరంభమే అది. కొద్ది కాలం జరిగిన తర్వాత ఆ నిలకడ కోల్పోతారు, చంచల మనసులోకి వచ్చేస్తారు, స్థిరత్వాన్ని కోల్పోతారు. ఏంటి పరిస్థితి? ఇంతవరకు చాలులే అని పరుగు చాలించుకుంటారు. ఇలా రాజీ పడ్డ వాళ్ళని పక్కన పెడితే కొంతమంది మొండోళ్ళు ఉన్నారు. ఏమన్నా కానీ నేను వదలను, నేను సాధించి తీరాలి, దేవుడు అనుకున్న అంతస్తుకు చేరి తీరాలి అని పట్టుబట్టి మొండిగా పోరాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొద్ది సంఖ్యలో ఉంటారు. పౌల్లాగా ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందాలని నేను పరిగెత్తుతున్నాను, గురి యొద్దకే పరిగెత్తుతున్నాను, నియమం ప్రకారం పోరాడుతున్నాను, కిరీటం పొందినంతగా పరిగెత్తుతున్నానని ఘంటాపదంగా చెప్పాడు. తుది శ్వాస వరకు పోరాడాడు.
తిమోతికి రాసిన 2వ లెటర్లో చెప్పాడు, తిమోతి ఆలాటోలాగా పోరాడలా, మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదన్నాడు. ఆ కిరీటాన్ని పొందాలనేది ఆయన దర్శనం. అర్థమైందా? ఆ దర్శనం నెరవేర్చుకున్నాడని భక్తుడు పాట రాశాడు. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు, విశ్వాసము కాచినావు, జయ జీవితము నీచినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన అనుకున్నది సాధించేంత వరకు అమ్మో ఎన్ని బాధలు పడ్డాడో ఆయన. వెనకడికి వెళ్ళేదుగా, విశ్వాసం పోగొట్టుకోలేదుగా, నిరాశపడలేదుగా, కృంగిపోలేదుగా. తలకాయను అప్పచెప్పాడు తప్ప నాగటి మీద చేయి పెట్టి వెనక తొట్టుకు పోలా, మళ్ళీ వెనక తొట్టు చూడలా. ఏ మెట్టుకి చేరాలనుకున్నాడో ఆ మెట్టు చేరిందాక నిద్రపోలా. దొంగల చేత దెబ్బలు తిన్నాడు, స్వజనుల చేత దెబ్బలు తిన్నాడు, యూదుల చేత కొరడాల దెబ్బలు తిన్నాడు, రెల్లు దెబ్బలు తిన్నాడు, అరచేతుల దెబ్బలు తిన్నాడు, వస్త్రహీనతను అనుభవించాడు, ఆకలి దప్పులను అనుభవించాడు, చలి దిగంబరత్వాన్ని అనుభవించాడు, జైలు పాలయ్యాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు. ఒకసారి అయితే రాళ్ల చేత కొట్టి చచ్చిపోయాడని ఈడ్చి పట్టణ వెలుపలికి ఈడ్చి పడేసి వెళ్ళిపోతారు. ఎన్ని బాధలో, ఎన్ని అవమానాల్లో, ఎన్ని తిరస్కారాలో, కపట సహోదరుల వల్ల వంచనకు గురయ్యాడు, నమ్మక ద్రోహం పొందాడు. నీకెందుకు మేము ఉంటాంగా, నీకెందుకు మేము ఉన్నాంగా అని నమ్మించి నమ్మకంగా చెప్పి తీరా ఇబ్బంది ఎదురయ్యేసరికి పాపం అతన్ని అలాగ నట్టేట ముంచేసి వెళ్ళిపోయారు కపట సహోదరులు. పక్కనే ఉండి తేడా చేసినటువంటి వాళ్ళు, వీళ్ళందరి బాధలు ఎదుర్కొన్నాడు. అవన్నీ 2 కొరింథీ పత్రిక 11:23 రాస్తాడు. 2 కొరింథీ 11:23 తర్వాత చదువుకుందరు కానీ జస్ట్ రిఫరెన్స్ నోట్ చేసుకోండి చాలు. తన బాధలన్నీ చెప్తాడు. ఇన్ని బాధలు నాకు అనిపిస్తుంది, వీటిల్లో సరిగ్గా ఒకటి వచ్చినా కూడా అడ్రస్ ఉంటానో ఉండదో అనిపిస్తుంది నాకు. అయితే దేవుడే శక్తినిచ్చి నిలబడతాను అని అనుకుంటున్నాను, దేవునికి స్తోత్రం. కానీ అన్ని బాధలు పడ్డాడు. కానీ ఆఖరికి అగ్రిప్ప ముందు నిలబడి, అగ్రిప్పరాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను గాక అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి ఇంకా కొంతమంది భక్తులకు చెప్తాడు, దేనికోసం నేను అడుగు పెట్టానో పందిరంగంలో దాన్ని సాధించిందా వదలనని. అదొక మెట్టు, ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. నువ్వు నేను ఆ మాట అనగలమా? ఒకవేళ మనం అంటే బయట జనం వింటారేమో, ఇంటోళ్ళు వింటారా? ఏంది అంటారు. అవును, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడు అంటే నువ్వా బాబా? కోపం వస్తే బండకేసి బాధే రకం నువ్వు. ఆవేశం వస్తే
ఎంతమంది అడ్డగించినా మొత్తాన్ని తోసుకొని ముందుకు దూకే రకం నువ్వు. క్రీస్తును పోలి నడుచుకొనుచున్నావా? అరచేతుల దెబ్బలు, కొరడా దెబ్బలు, సిలువ శిక్షను మౌనంగా భరించిన యేసు ఓర్పు ఎక్కడా, నీ ఓర్పు ఎక్కడా? నువ్వు ఈ మాట పలుకుతున్నావు అనేస్తారు వెంటనే. మనోళ్ళు ఇక పెద్ద పెద్ద నేరాలు ఏం మోపరు, కానీ ఆవేశం విషయంలో, కోపం విషయంలో అందరూ బుక్ అయ్యే ఉంటారు. ఎందుకంటే అది అంత పెద్ద పాపం కాదని మన ఫీలింగ్. అందుకే తరచుగా ఆ పాపం చేస్తూ ఉంటాం. ఏం పాపం? కోప్పడే పాపం. కాబట్టి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో భంగపాటు మనం ఎదుర్కొని ఉంటాం. కానీ పౌలు గట్టిగా చెప్పండి, క్రీస్తును పోలు నడుచుకొని ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి. ఏం చెప్తున్నానంటే అది అసాధ్యమని నేను చెప్పట్లా, సాధ్యమే. కానీ దాన్ని సాధించడానికి నిలకడ అవసరం, పట్టుదల అవసరం, కార్య దీక్షా దక్షత అవసరం, మొండితనం అవసరం. అది నీకు ఈజీగా అందేది కాదు, అది ఉన్నతమైన అంతస్తు. ఆ మెట్లు ఎక్కాల. ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కాం, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నాం. ఒకప్పుడు అసలు ఏ మెట్టు మీద లేము, ఇప్పుడు కొన్ని మెట్లు ఎక్కగలిగాం, ఇంకా ఎక్కాలి. అది ఆ ఉన్నతమైన మెట్లోకి వెళ్ళినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయుడి అన్న వచనాన్ని తను నెరవేర్చగలుగుతాడు.